హలో అండి, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. హౌ యూ? గుడ్ అండి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏంటి ఏమంటారు, రాత్రికి రాత్రి స్టార్డమ్ వచ్చేసినట్టుగా ఉంటుంది కదా. సో అలా ఎప్పుడు స్టార్ట్ చేశారు అబ్బాయి సినిమాని? ఇదేంటి ఇంత కొత్తగా ఉంది కాన్సెప్ట్? ట్రైలర్ చూస్తే, టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ మేము ఇది స్టార్ట్ చేసింది జస్ట్ బిఫోర్ ద మార్చ్ లాక్డౌన్. 2020 ఫెబ్లో స్టార్ట్ చేసాము షెడ్యూల్ హైదరాబాద్లో. సో అది చేస్తున్నప్పుడు అప్పుడే ఆ స్కేర్ స్టార్ట్ అయిందండి. వుహాన్లో ఇలా ఉందంట అని అప్పుడే కొంతమంది అనుకుంటున్నారు, ఇంకా తెలీదు. సో దెన్ సెకండ్ షెడ్యూల్ మేము ఆ మేజర్ ఒక 65-70 డేస్ అవుట్డోర్ అనుకున్నామండి. అది మార్చ్ 24th 25th నుంచి ప్లాన్ చేసుకున్నారు. అంతా షెడ్యూల్ అయిపోయింది, ఫ్లైట్ టికెటింగ్ అంతా అయిపోయింది. వీ వర్ ఆల్ రెడీ విత్ అవర్ బ్యాగ్స్. అప్పుడే కరెక్ట్గా ఐ థింక్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు వీ హ్యాడ్ టు ఒక 6 months వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ వింటర్ మాకు స్నో కావాలి. సో అందుకనే మళ్ళీ ఒక 6 months తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్లో కొంత చేసి దెన్ మేము అవుట్డోర్ వెళ్ళామండి ఫర్ ఆ స్నో అండ్ ఆ వెదర్ కోసం. ఓకే. అండ్ బేసిక్గా మన టాలీవుడ్లో పెళ్లి తర్వాత హీరోలందరికీ ఆల్మోస్ట్ లక్ కలిసి వచ్చింది. అందరివి కూడా సూపర్ హిట్ అయ్యాయి సినిమాలు. సో హోప్ఫుల్లీ మీరు అనుకుంటున్నారా అలా అదే వర్కౌట్ అవుద్ది అలాంటిదని? నేనైతే అలా అనుకోలేదు. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఇప్పుడు నాకైతే ఇప్పుడు పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ లెట్స్ సీ యాక్చువల్లీ ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ దెన్ వెల్ అండ్ గుడ్. సో హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ అండి, సో బేసికలీ ఏంటంటే ఇట్స్ ఫైన్ టిల్ నౌ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. షీ ఈజ్ యాక్చువల్లీ రీసెర్చ్ సైంటిస్ట్ అనమాట. సో తను పెళ్ళైన తర్వాత 1.5 months ఉంది ఇక్కడ. ఓకే. దెన్ అగైన్ షీ వెంట్ బ్యాక్ టు ద యూఎస్. ఏదో ఇది ఉంటే షీ వాంట్స్ టు కంప్లీట్ ఇట్ అండ్ కమ్ బ్యాక్. ఓకే. సో అందుకనే ఇంకా అంత స్కోప్ రాలేదన్నమాట. అంటే మీరు అడుగుతున్నారు కదా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని. బట్ స్టిల్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, ఫేస్ టైమ్, ఐప్యాడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ బెటర్ యాక్చువల్లీ. అది లేకపోతే ఇంకా కష్టం అయ్యేదేమో. థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. బేసిక్గా సుమంత్ అశ్విన్ గారు అంటే మాట్లాడడం చాలా తక్కువ ఇట్లా ప్రమోషన్స్లో ఇదంతా కూడా. హోప్ఫుల్లీ పెళ్ళైన తర్వాత కొంచెం పెరిగింది అనిపిస్తోంది. అలా ఏం లేదండి, జనరలీ ఇట్స్ ఆల్ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ద సేమ్. ఐ డోంట్ నో, అలా అనుకుంటున్నారా? ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు. ఇంతకుముందు కొంచెం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే 1 mark ఆన్సర్ వచ్చేది, ఇప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది. అలా అంటారా? ఏమో మరి నాకు మేబీ. ఓకే. అండ్ కమింగ్ టు ద ఇదే మా కథ, అసలు అంటే దానికి పర్ఫెక్ట్గా అంటే ఈ టైటిలే యాప్ట్ అవుతుంది అనడానికి ఏదైనా ఉందా? ఇదే మా కథ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ టైటిల్ అది కాదనుకుంటాను. అంటే బేసిక్గా వర్కింగ్ టైటిల్ కూడా లేదు, టైటిల్ చెప్పలేదు ఫస్ట్ కథ చెప్పినప్పుడు. అంటే ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. సో 4 characters అంటే అందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో అందుకనే ఐ థింక్ ద డైరెక్టర్ ఫెల్ట్ ఇదైతే ఐ థింక్ ఇట్ విల్ డూ జస్టిస్ టు ద ఫిల్మ్ అని అనుకున్నారు. సో అందుకని ఇదే మా కథ అని పెట్టారు. సో బేసికలీ శ్రీకాంత్ గారికి ఒక స్టోరీ ఉంటుంది. అంటే హీ వాంట్స్ టు ఆయన యంగ్గా ఉన్నప్పుడు, ఒక టీన్ ఇదిలో ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ లవ్ విత్ అ గర్ల్. బట్ అది కరెక్ట్గా ఆయన ఫుల్ఫిల్ చేయలేదన్నమాట. సో లైఫ్లో హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సంథింగ్. సో అందుకని ఆ ఫుల్ఫిల్ చేయడానికి, ఎన్లైటన్ అవ్వడానికి హీ స్టార్ట్స్ హిస్ జర్నీ. అండ్ హీఈస్ వెరీ రిచ్. ఆయన కావాలంటే ప్రైవేట్ జెట్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఒక పాత బైక్ ఉంటే అది మొత్తం రిపేర్ చేయించి మెకానిక్ దగ్గర, దెన్ హీ స్టార్ట్స్ హిస్ జర్నీ. అలాగే భూమిక గారు ఏంటంటే షీ వాంట్స్ టు ఫుల్ఫిల్ హర్ ఫాదర్స్ డ్రీమ్. చూస్తే అర్థమైంది టీజర్లో. అండ్ శారీ వేసుకొని తను కంప్లీట్ అంటే ట్రెడిషనల్ ఉమెన్గా ఉండి బైక్ రైడ్ చేయడం ఏంటబ్బా. అవునవును. అంటే సినిమాలో షీ ఈజ్ మ్యారీడ్, షీ హ్యాస్ 2 kids, షీ హ్యాస్ అ టిపికల్ హస్బెండ్ హూ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీథింగ్. సో ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఆవిడకి డైలమా ఉంటుంది. అన్నీ ఈ వదులుకుని ఆ గోల్ ఫుల్ఫిల్ చేయాలా, నాన్నగారిది అది ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ ఇంట్లో ఇది చేయాలా అనే ఇది మీద ఉంటుందన్నమాట. సో హస్బెండ్ యాక్చువల్గా ఎక్కువ కోఆపరేట్ చేయరు. అది కోఆపరేట్ చేసి ఓకే అంటే దట్ విల్ బి ఫైన్. బట్ అంత కోఆపరేట్ చేయరు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది ఆవిడ ఇదనమాట. బట్ షీ వాంట్స్ టు స్టిల్ ఫుల్ఫిల్ ద డ్రీమ్. సో చేశారా లేదా అనేది ఆవిడ క్యారెక్టర్. అండ్ ఆల్సో తానియాకి ఒక ఇది ఉంటుంది. ఆల్సో మై అజయ్ అనే క్యారెక్టర్, తన స్టోరీ ఏంటంటే హీఈస్ బేసికలీ బాగా ఓవర్ కాన్ఫిడెంట్ యూట్యూబర్. ఈజ్ అ యూట్యూబర్ బేసికలీ, అమెచర్. అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు.
బట్ హీ వాంట్స్ సబ్స్క్రైబర్స్, హీ వాంట్స్ దట్ అటెన్షన్. సో ఎప్పుడు అది తీసుకుని ఆ ఛానల్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత రేసెస్లో పార్టిసిపేట్ చేస్తాడు. బైక్స్ రేసింగ్ అంటే చాలా ఇష్టం, అడ్వెంచర్ అంట. సో తన గోల్ ఏంటంటే ఆ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, అట్ ద సేమ్ టైం ఒక మేజర్ రేస్ ఒకటి ఉందండి, అది గెలవాలని ఇది ఉంటుందన్నమాట. అది గెలిస్తే హీల్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఒక ఏషియన్ లెవెల్ ఇది ఉంటుందన్నమాట. సో ఆ క్వాలిఫై అవ్వాలంటే ఇది గెలవాలి. అండ్ ఆల్సో అజయ్ క్యారెక్టర్కి వాళ్ళ ఫాదర్కి ఒక మంచి ఏమంటారు రిలేషన్ అని కాదండి, ఒక కైండ్ ఆఫ్ మంచి ఇది ఉంటుంది కాన్వర్సేషన్ ఇనీషియల్లీ. ఒక చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ. ఆ బాండింగ్ బాగుంటుంది అంటున్నాను. యా బాగుండింగ్ మీరు నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే బెటర్, మేము ఎక్కువ రివీల్ సో చేస్తాం. మొత్తానికి యూట్యూబర్ అంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారా? ఎవరు చూసినా ఇప్పుడు యూట్యూబ్ చాలా ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఇంటికి ఒక ఛానల్ ఓపెన్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అందులో పెట్టేసి ప్రతిదీ ఎవ్రీథింగ్. సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ ప్లే చేయడం? ఇట్ వాస్ ఫన్ అండ్ యాక్చువల్లీ బేసిక్గా చూస్తుంటారా యూట్యూబ్ ఇలాంటివన్నీ ఖాళీ టైంలో? యా యూట్యూబ్ డెఫినెట్గా అండి, బికాజ్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏమీ మెసేజ్లు ఏమి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళిపోతాను. అండ్ నాకు ఒక ఆల్గోరిథం వస్తుంది. సో ఒక్కొక్కరికి మీకు ఒక ఆల్గోరిథం ఉంటుంది, నాకు ఒక ఆల్గోరిథం ఉంటుంది. సో నా ఆల్గోరిథం ప్రకారం నా వీడియోస్, నాకు ఇష్టమైన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అదొక అడిక్షన్ అండి. నేను ఒకటి చూస్తున్న తర్వాత ఇంకోటి చూస్తూ ఉంటాను, అది ఫ్రీగా ఉన్నప్పుడు. బట్ దట్ ఆల్సో హెల్ప్స్ యాక్చువల్లీ, బికాజ్ ఐ థింక్ రైట్ ఛానల్స్, రైట్ ఇంటర్వ్యూస్, రైట్ వీడియోస్ చూస్తానండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ అందుకనే నేను యూట్యూబ్ డెఫినెట్గా ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. ఓకే. సో రీసెంట్గా లాస్ట్ చూసిన వీడియో ఏంటి? నేను వీడియో గేమ్స్ ఆడతానండి. సో ఈ అక్టోబర్లో కొత్త ఏం రిలీజ్ అవుతున్నాయి అని ఓకే, అది సర్చ్ చేశాను దాని గురించి. ఓకే. అండ్ ఇదే మా కథ అన్న సినిమా ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్కి నచ్చుతుంది అనుకుంటున్నారు మీరు? సో ఇది బేసికల్గా నేను చూశాను, ఇంట్లో మా మదర్ చూసారండి, మా సిస్టర్ చూశారు, అండ్ ఆల్సో కొంతమంది ఓల్డర్ వీళ్ళు కూడా చూసారండి. సో అందరికీ ఏంటంటే యునానిమస్గా దే లైకింగ్ ద లాస్ట్ 45 minutes. అంటే ఆ ఇమోషన్ ఇదంతా కూడా ఐ థింక్ ఎవ్రీ పర్సన్ విల్ గెట్ కనెక్టెడ్. అంటే ఓన్లీ ఈ సెక్షన్ ఓన్లీ యంగ్ 15 to 45 వరకే చూస్తారు, లేదంటే ఓన్లీ ఫ్యామిలీస్ చూస్తారు, అలా అయితే నాకు అనిపించలేదు అనమాట. జెన్యున్గా ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ గెట్ కనెక్టెడ్ టు ఆల్ ద క్యారెక్టర్స్. భూమిక గారిది కానీ, శ్రీకాంత్ గారిది కానీ, అందరిది ఐ థింక్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ టీజర్ కింద మొత్తం పాజిటివ్ కమెంట్స్, ఏమంటారు మంచి కంబ్యాక్ శ్రీకాంత్ గారికి అని చెప్పి, మంచి క్యారెక్టర్ అని చెప్పి. అండ్ తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ హీ వాజ్ ఆన్ ద సెట్స్? హీ వాజ్ అంటే కొత్తగా ఒక కొత్త పర్సన్తో వర్క్ చేసినట్టు అనిపించింది నాకు. అంటే నాట్ పెద్ద ఒక యాక్టరు, చాలా సీనియర్ పర్సన్, ఒక 100 సినిమాలు చేసిన యాక్టర్ అనే ఫీలింగ్ ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ డే నుంచి కూడా నేను ఎప్పుడు అదండి, ఫస్ట్ డే ఒక యాక్టర్తో పనిచేసినప్పుడు నాకు ఒక భయం ఉంటుంది, క్లిక్ అవుతుందా లేదా అని, మా మధ్య కెమిస్ట్రీ. సో అది ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకోండి, ఇంకా త్రూ అవుట్ ఆ 30 days 40 days టార్చర్ ఉంటుంది అనమాట. క్లిక్ అయిందంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కంప్లీట్గా. సో ఈయనతో అసలు ఫస్ట్ సెకండ్ నుంచి క్లిక్ అయిపోయింది. సో ఫస్ట్ డే చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? ఏం మాట్లాడారు ఫస్ట్ మేము ట్రావెల్ గురించి ఆయన యాక్చువల్గా లడాక్ ఆల్రెడీ వెళ్ళారంట. ఓకే. సో అందుకనే అక్కడ ఎలా వెళ్ళారు ఆ బ్యాచ్ అంతా, ఆయనకు ఆల్రెడీ అందరికంటే కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది రైడింగ్. యాక్చువల్లీ ఆయనకి బైక్స్ ఫస్ట్ నుంచి కూడా ఆయనకి అలవాటు ఉంది బాగా, రైడింగ్ అది కూడా. సో ఆయనకి ఎక్కువ ఇది ఉంది. సో ఆయన ఆ జర్నీ గురించి వాటి గురించి మాట్లాడారు. సో అలా అండి, ఐ థింక్ వాటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫుడ్, ఇంకా నెక్స్ట్ చేయబోయే లొకేషన్స్, అక్కడ టఫ్గా ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది ఆ డిస్కషన్లు. సో వాటి గురించి ఐ థింక్ మేము మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం. ఓకే. బేసిక్గా సినిమా అంతా రైడింగ్ మీద ఆధారపడింది, టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. సో దీని గురించి స్పెసిఫిక్గా ఏదైనా వర్క్ షాప్స్ చేయడం అట్లా జరిగిందా? అంటే అంత మంచులో అంత రైడింగ్ ఈజ్ నాట్ సో ఈజీ. యా, సో రైడింగ్ ఏం చేసామంటే, అది ఆ పర్టిక్యులర్ ఏదైతే బైక్ ఉందో అండి, అది నేను యాక్చువల్గా గురువుతో మాట్లాడి నాకు ఒక 2 weeksకి కావాలి, అది నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటానంటే పంపించారనమాట. సో అది అప్పుడు ఆ హెల్మెట్, అదే సేమ్ హెల్మెట్ అది పెట్టుకుని రోడ్. సో కావాలని కొంచెం ఆఫ్ రోడ్ కోకాపేటలో అప్ అయ్యి ఉంటాయి చూడండి, అవి వెళ్ళి ఆ పాట్ హోల్స్లో అవి కూడా చేశాను అనమాట. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఓకే, మనకి బాగానే కాన్ఫిడెన్స్ వచ్చేసింది అని అనుకున్నాను.
బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు లాస్ట్లో ఒక రేస్ ఉంటుందండి. ఆ రేసు స్నోలో చేయాలి, ఓకే. ఐస్ మీద కంప్లీట్గా. సో అది ఎలా ఉంటుందంటే 10 km/h స్పీడ్లో వెళ్ళినా కూడా స్కిడ్ అయిపోద్ది, స్కిడ్ అయిపోతూ ఉంటుంది మొత్తం. సో అది ఫస్ట్ చూసి ఇంకా నా వల్ల కాదేమో, ఇంపాసిబుల్ అని అనుకున్నాము. బట్ ఆ మంచి ఫైట్ మాస్టర్ కోఆర్డినేటర్స్ అలా ఉన్నారండి. సో వాళ్ళతో కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసి పక్కకి వెళ్ళి ఇది చేసి మళ్ళీ స్నోలో అది చేసుకొని ఫైనల్గా ఐ థింక్ అది బాగానే చేసాం. ఆ సీక్వెన్స్ అంతా కూడా ప్రాపర్గా చేసాం అనమాట. సో అది బాగా చేసేసాం కాబట్టి స్నోలో బాగా నడిపిస్తాం. దేవర్ నో యాక్సిడెంట్స్ ఆర్ ఎనీథింగ్. సో దాని తర్వాత ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, స్నోలో కూడా నడిపిస్తాం కదా అని. దాని తర్వాత ఇంకో చోట ఎక్కడో ఇంకా పైకి వెళ్ళాము, అక్కడ స్నో లేదు కానీ రోడ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. రోడ్డు మీకు స్నో కనబడదు, మన ఐ కనబడదు, బట్ రోడ్ ఫ్రీజ్ అయి ఉంటుంది. అది మనకు తెలియదు అనమాట, మన ఐ కనపడదు, బట్ అది ఫ్రోజన్ ఉంటుంది. సో అది నాకు తెలియక మామూలుగా వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ చిన్న చిన్న ప్యాచ్లు వాటిలో ఏముందిలే అని మరి స్నోలో కూడా నడిపిస్తాము, చేస్తాము, ఇది ఎంతలే అని మామూలుగా వెళ్ళిపోతున్నాను. ఒక చోట అయితే సడన్లీ బైక్ ఆల్మోస్ట్ ఒక 40-50 స్పీడ్లో ఉంటుందండి. అది షార్ట్ తీస్తున్నారు. సో ఒక్కసారి లెఫ్ట్ రైట్ వెళ్ళిందనమాట. బట్ థ్యాంక్ గాడ్ అది స్కిడ్ అయి పడిపోలేదనమాట. సో దాని తర్వాత వెనకాతలు ఉన్న ప్రొఫెషనల్ రైడర్స్ వచ్చారు, కొంచెం ఆ ప్యాచ్ల మీద వెళ్ళొద్దు, ఫ్రీజ్ అయి ఉంటుంది, టెంపరేచర్ -7లో ఉందండి. సో అందుకనే అది ఫ్రీజ్ అయి ఉంటుంది రోడ్డు, సో బీ వెరీ కేర్ఫుల్ ఇది అది అంటే వాళ్ళు టెక్నిక్స్ చెప్పారు. ఆ ఘాట్ రోడ్లో ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళకూడదు, కొంచెం దగ్గర నుంచి టర్న్ తీసుకోవాలి అని కొంచెం టిప్స్ ఇస్తే దెన్ ఐ ఫాలోడ్ దెమ్. సో యా, సో అప్పుడు నాకు అర్థమైంది షుడ్ నెవర్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ అని. ఓకే, ఏమంటారు ఒక డిఫికల్ట్ దాని నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. డిఫికల్ట్ సిచువేషన్ నుంచి. బట్ దట్ హోల్ థింగ్, బట్ ఆల్సో ఇట్ వాస్ రియలీ ఫన్. సో ఇప్పుడు మొత్తానికి బైక్ పర్ఫెక్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులైందని నడిపి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ ఇంతకుముందు సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే, అండ్ యువర్ లుక్ వాజ్ సో కంప్లీట్లీ డిఫరెంట్, హెయిర్ స్టైల్ కానివ్వండి ఎవ్రీథింగ్. సో దానికి ఏంటంటే అది ఫస్ట్ అనుకోలేదు, మామూలుగా ఏదైతే బాగుంటుంది కొంచెం ఫంకీ ఉంటే బాగుంటుంది దీనికి అని అనుకున్నాం. కానీ నేను ఒకసారి మా స్టైలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా క్యారెక్టర్ చేస్తున్నాను, ఇలా బైక్, ఇది ఈజ్ అ యూట్యూబర్, అమెచ్యూర్ యూట్యూబర్, అలా అప్పుడప్పుడు తింగరగా మాడుతూ ఉంటాడు, కామెడీ చేస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైమ్ ఈ సీరియస్ అబౌట్ రేసింగ్ అండ్ అడ్వెంచర్ అంటే సరే వాడు చేసి చూపిస్తానని ఒక 2 hours టైం తీసుకుని ఆ స్టైల్ చేశాడనమాట. చేసేసరికి నేను చూసి బట్ అది కాదు, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తారా, మరీ టూ ఫంకీ ఉంది, ట్రోల్ చేసేస్తారేమో, లేకపోతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది ఒక సినిమాకి డిస్ట్రాక్షన్ అవుతే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారేమో అంటే లేదు మీరు చూడండి ఫోటో. గురువు ఏమన్నాడంటే ఒక ఫోటో షూట్ చేద్దాం అన్నారు. సో అప్పుడు ఆ హెయిర్ స్టైల్తో నేను వెళ్ళాను అనమాట ఫోటోషూట్కి. వెళ్ళిన తర్వాత అక్కడ గురువు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటిది అని, అదండి ఏదో రఫ్ తీసేస్తాను, వద్దంటే తీసేస్తానన్న. లేదు ఇదే బాగుంది, ఇదే కావాలి. సో తను కనెక్ట్ అయ్యారు మొత్తానికి, ఆయన ఇదే కావాలన్నారు. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ గారితో ఒకలా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ క్లోదింగ్, హెయిర్. సో భూమిక గారితో అలాగ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఇలా ఉండొచ్చు ఆయన ఫీల్ అయ్యారు. సో నేను కూడా ఓకే, ఆయన కాన్ఫిడెన్స్ చూసి ఫైన్ లెట్స్ షూర్ కదండి, ఏమి డిస్ట్రాక్షన్ లాగా ఉండదు కదా ఆడియన్స్కి అంటే బాగుంటుంది. త్రూ అవుట్ ఉండదు, ఐ థింక్ ఒక 60% ఆఫ్ ద మూవీ అది ఉంటుంది, మధ్యలో సీన్స్లో చేంజ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై అంటే ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్. ఏదన్నా చేసినప్పుడు హెయిర్కి గ్రీన్ కలరు లేదంటే ఒక ఆరెంజ్ కలరు, ఆ పింక్ అలా వేసి చేసేలో క్యారెక్టర్ నాకు ఇప్పుడు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పుడు ఏదో అలా చేశారని. బట్ డెఫినెట్గా అది అంటే ఐఎమ్ ఆల్సో స్కేర్డ్ దట్ ఐ మైట్ డిస్ట్రాక్ట్ ది ఆడియన్స్ విత్ దట్. యాక్చువల్లీ ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ లాగా ఊహించుకున్నాం. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కేరింతలో లుక్ కానివ్వండి, అండ్ వంశీ గారి సినిమాలో లుక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే ఒక మన ఇంటి అబ్బాయి అని, మన ఇంట్లో అబ్బాయి లాగా. అండ్ దిస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో అందుకని ఈ క్యారెక్టర్ కోసం వితౌట్ ఓకే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసినా పర్వాలేదు అని అనుకున్నాము. సో యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్. ఫిల్మ్లో అయితే ఫ్లోలో చూసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ వర్క్. మేబీ ఇనిషియలీ ట్రైలర్ చూసినప్పుడు విజువల్స్ ఆర్ ఇనిషియల్గా సినిమా ఒక ఫస్ట్ 10 minutesలో ఏంట్రా ఇంత ఫంకీ ఉంది అని అనిపించవచ్చు. ఆఫ్టర్ దట్ ఐ థింక్ మైట్ గెట్ యూస్ టు ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ సీ. ఐఎమ్ యాక్చువల్లీ క్యూరియస్ అందరూ ఏమనుకుంటారు
అనే క్యూరియాసిటీ ఉంది నాకు. ఓకే. అండ్ ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళే అన్ని జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు రిలీజెస్ తర్వాత, అండ్ చూసిన తర్వాత అమ్మగారి నుంచి ఏం చెప్పారు? అమ్మగారు లాస్ట్కి వచ్చేసరికి క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారనమాట. సో ఆవిడకి ఎలా అనిపించిందంటే ఒక 1 వీక్ తర్వాత కూడా షీ వాస్ థింకింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్. ఓకే. ఆ 4 క్యారెక్టర్స్ అలా గుర్తుండిపోయినాయి. సో ఆవిడకి అది నచ్చింది, బాగుంది, ఇట్స్ వెరీ గ్రాండ్గా ఉంది సినిమా, ఆ లొకేషన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి, బాగుంది, నాకు ఏదైనా నచ్చింది. ఆవిడ మంచి జడ్జ్ అండి, ఎందుకంటే ఆవిడకి అంటే చాలా ప్రొడక్షన్ అది ఉన్నప్పుడు కూడా ఇంట్లో స్టోరీ డిస్కషన్స్ అన్నీ కూడా జరిగినప్పుడు షీ యూస్ టు పార్టిసిపేట్. సో ఏదన్నా స్క్రీన్ ప్లేలో ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా షీ కెన్ డెఫినెట్లీ టెల్ ఇది బాగుంది బాగాలేదని షీ కెన్ టెల్. నాన్నగారు యా ఆయన మొన్న చూసారు, యాక్చువల్గా లేట్గా చూసారు, ఐ థింక్ 2-3 days బ్యాక్ చూసారు ఆయనకి ఇంకా ఆయన చూసి ఇంకా చాలా చాలా బాగా నచ్చేసింది ఆయనకి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాకు ఎప్పుడు లాస్ట్ అదనమాట, ఎనీ మూవీ ఇంట్లో ఆయన చూసిన తర్వాత ఆయన బాగుంది అన్నారంటే నాకు ఒక 50-70% టెన్షన్ పోతుంది, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీఈస్ రైట్. సో ఒక 50-70% టెన్షన్ అయితే ఫస్ట్ పోయి అమ్మాయ ఓకే అట్లీస్ట్ హీ సాటిస్ఫైడ్ అని ఒక ఇదైతే ఉంటుందన్నమాట. సో ఈ సినిమా ఆయన చూసి ఆయన లాస్ట్ 45 minutes చాలా బాగుందని చెప్పారనమాట. సో చేంజెస్ కూడా ఏం చెప్పలేదు, ఏదో ఫస్ట్ హాఫ్లో చిన్న ఒక సీను ఒక 60 seconds ఉంటే 60 seconds అవసరం లేదు, అది ఒక 45 seconds ఉంటే సరిపోతుందని ఒక చిన్న చేంజ్ చెప్పారు అంతే, అది ఉందా దే వాజ్ నో అదర్ చేంజ్. ఓకే. అండ్ బేసిక్గా ఇప్పుడు యంగ్స్టర్స్ అందరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మిమ్మల్ని చూడడం చాలా తక్కువ, వై ఎందుకు నచ్చదా? సోషల్ మీడియా ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎక్సలెంట్, బికాజ్ అది మీకు పాపులారిటీ అనే కాదు, ప్రమోట్ చేసుకోవచ్చు, ఫిల్మ్ దీన్ని అంత ప్రమోట్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచో ఉందండి చేసుకోవాలని, బట్ అది చేస్తే ప్రాపర్గా చేయాలి. నాకేంటంటే వెన్ ఐ డూ సంథింగ్, ఫ్రాంక్గా చెప్పాలంటే వెన్ ఐ డూ సంథింగ్ నేను ఐ వాంట్ టు గెట్ లాస్ట్ ఇన్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లేకపోతే వేరే సినిమా ఏదైనా చేస్తున్నప్పుడు ఎక్కడికైనా లొకేషన్లోకి వెళ్తే ఇంకా ఫోన్ కానీ ఏమీ లేకుండా ఐ రియలీ వాంట్ టు గెట్ లాస్ట్ ఇన్ దట్ లొకేషన్, లైక్ యాజ్ వెల్ ఐఎమ్ కనెక్టెడ్, మై సోల్ ఇస్ కనెక్టెడ్ టు దట్ ప్లేస్ అన్నట్టు. ఇంకా నేను ఇంటికి ఫోన్ చేయాలి, లేదంటే ఈ ఫోటో తీసి ఎక్కడో పెట్టాలి అనే ఇది నాకు నచ్చదని కాదు, ఐ లైక్ ఇట్ దట్ వే. ఏదన్నా లైక్ ఇఫ్ ఐ వాచ్ ఎ మూవీ థియేటర్లో కానీ ఇంట్లో కానీ ఐ వాంట్ గెట్ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అండ్ ఇఫ్ ఐ పార్టీకి వెళ్ళినా ఐ వాంట్ గెట్ లాస్ట్. ట్రావెల్ చేసిన ట్రావెల్ అంటే ఇష్టం, ఎక్కడికన్నా నేను ఒక్కడినే వెళ్ళిపోతే ఐ వాంట్ గెట్ లాస్ట్. సో నాకు అట్లా ఉంటుందన్నమాట. సో అందుకనే నేను అంతలా ఇంట్రెస్ట్ చూపించలేదు. మధ్యలో స్టార్ట్ చేశాను, ఏదో చేశాను, కానీ నాకు అంత అంటే ఎవ్రీ సెకండ్ షూట్ చేస్తున్నప్పుడు అండి లైక్ ఐ థింక్ అబౌట్ ఓకే ఇది ఫోటో తీసి ఈ యాంగిల్లో తీసి పోస్ట్ పెడితే బాగుంటుంది కదా, వాళ్ళ థాట్స్ వస్తూ ఉంటాయి. అదేం లేకుండా మామూలుగా చేస్తున్నప్పుడు ఐ ఎంజాయ్ ఇట్ కంప్లీట్లీ. సో I think that is the reason, but definitely I'll think about it because it is a very good platform to promote the film. That is very important, because ఆ ప్రమోట్ చేయడం నలుగురికి తెలియాలి ఈ సినిమా వస్తుంది అని డెఫినెట్గా ఉండాలి. సో ఇట్స్ డెఫినెట్లీ a great option. I want to think about it, but if I do it, I want to do it properly. బట్ ఇది ఒకటి ఉందండి, మేబీ ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్తో మేబీ ఐల్ బీ ఏబుల్ టు డూ నంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడైతే ఐ స్టిల్ ఫీల్ నేను ఓన్లీ ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతానని నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయింది, మంచి బూస్టప్ ఇచ్చింది అందరికీ. సో ఆ ఒక్క ఇదితోనేనా ఇప్పుడు రిలీజ్కి ప్లాన్ చేయడం, లేదంటే ముందు నుంచి అనుకున్నారా? నో, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అందరూ థియేటర్స్కి వచ్చి చూస్తున్నారు. ఇట్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో దాని ముందే అనుకున్నాను యాక్చువల్గా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి అయితేనే బాగుంటుంది అని, బికాజ్ ఇట్స్ థియేటర్ కోసం చేసిన సినిమా, ఇదే స్టార్ట్ చేసిన సినిమా. ప్రీ పాండమిక్లో అనుకుని దానికోసం రాసిన స్క్రీన్ ప్లే, దానికోసం అనుకునే లొకేషన్స్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, విజువల్స్ అన్నీ కూడా ఇట్ వాజ్ మేడ్ ఫర్ థియేటర్, ఈవెన్ సౌండ్ అంతా కూడా. సో ఫస్ట్ నుంచి అదే మేము అనుకున్నాం, ఈ విజువల్ థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం అనమాట. దట్స్ వై వీ యాక్చువల్లీ వెయిటెడ్ ఇప్పుడు దాకా. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే, అండ్ తనలో ఏం నచ్చిందంటే ఏం నేర్చుకున్నారు ఈ జర్నీలో? ఆయన యాక్చువల్లీ బేసిక్లీ హీ ఈజ్ ఆల్సో రైడర్. ఓకే. సో అందుకనే ఆయన అంటుంటారు అనమాట, నెక్స్ట్ ఫిల్మ్ చేసినా కూడా ఏదో బైక్ సంబంధించిన కొంచెం ఏదో ఎక్కడ పెడతానని. ఆయన ఏంటంటే ఆయన కూడా టైం దొరికినప్పుడు కన్యాకుమారి అని, హంపి అని, రాజస్థాన్ అని అటని బైక్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.
సో హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్, అంటే ఒక జర్నీ ఎలా ఉంటుంది, బైక్స్తో ఎలా ఉంటుందని హీ నోస్ ఎవ్రీథింగ్. సో అది చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూట్యూబర్గా నాకు అంటే బైక్స్ మరీ టెక్నికల్గా అంత తెలియదు నాకు టెక్నికల్గా. సో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆ స్పాట్లో కూడా ఆ యూట్యూబర్గా అది చెప్తున్నప్పుడు ఫోక్స్ ఇది ఇంత సీసీ ఇంత ఇది ఈ బైక్ ఈ స్పెషాలిటీ ఇది అది అది ఆయన స్పాట్లో కరెక్ట్గా రాసేవారు అనమాట ఆ బైక్ గురించి, బికాస్ హీ నోస్ అబౌట్ ఆల్ ద బైక్స్. సో అలా డెఫినెట్గా బాగా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ఆయన రీసెర్చ్ చేసి ముందే జర్నీ చేసుకొని ఫొటోస్ అన్నీ ముందే తీసుకొని అప్పుడు హీ కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు ద యాక్టర్స్. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ అండి, మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సినిమాకి స్టోరీ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అండి. సాంగ్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఆల్సో నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఈ ఫిల్మ్. సో ఎప్పుడు ఇందాక కూడా చెప్పాను, ద థింగ్ ఈజ్ సినిమా రష్ చూసిన తర్వాత నాకు ఎప్పుడో ఒక ఫియర్ ఉంటుంది, దీని ఆర్ఆర్ చాలా కరెక్ట్గా పడాలని ఒక ఫియర్ ఉంటుంది అనమాట. బట్ నేను ఇది డిటిఎస్ థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ, బికాజ్ ఎక్కడ ఏ చేంజ్ లేకుండా ఆ సినిమాని ప్రతి సీన్ని ఎలివేట్ చేశారనమాట. అంటే ఒక థీమ్ మ్యూజిక్ కానీ గుర్తుండిపోయే, ఇప్పుడు ఆ 4 క్యారెక్టర్స్ మా మదర్కి గుర్తున్నాయంటే ఆల్సో ద థీమ్ మ్యూజిక్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్. ఒక హాంటింగ్ ఆ మ్యూజిక్ ఇది అందరికీ ఆ కైండ్ ఆఫ్ ఆ థీమ్ ఇది. సో డెఫినెట్లీ మీకు అది గుర్తుంటుంది అనమాట. ఈవెన్ ఆఫ్టర్ 3 days 4 days మీరు అది గుర్తుంచుకుంటూ ఉంటారు. సో దట్స్ ఆల్వేస్ అది ఐ ఫెల్ట్ దట్ ఈస్ అంటే అది సక్సెస్ అయినట్టే ఆయన యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఐ థింక్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ విత్ ఇట్. ఓకే. అండ్ కామెడీ గురించి మాట్లాడుకుంటే టీజర్లో సప్తగిరి గారిని చూసాం, ఆ డైలాగ్ చాలా బాగుంది, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మరి ఇస్తారు అమ్మాయిని. సో తనతో ఎలా అనిపించింది అండి? ఓకే. ఆయనతో యాక్చువల్లీ మా జర్నీ ఎప్పటి నుంచో మా లవర్స్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అక్కడి నుంచే సో మా కాంబినేషన్ ఎప్పుడు నాకు చాలా ఇష్టం ఆయన టైమింగ్ అంటే. సో కొంతమందితో అలా కుదురుతుంది అనమాట, వచ్చి రాగానే ఆటోమేటిక్గా టైమింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో సో ఆయనతో ఎప్పుడు ఆ ఇంప్రొవైజేషన్స్ అవి చాలా బాగుంటాయి అనమాట. బికాజ్ ఆయన ఎలా అంటే డైలాగ్ ఎలా చెప్తారో తెలియదు, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఆయన సడన్గా ఒక వేరియేషన్ ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ ఆల్వేస్ గుడ్, బికాజ్ ఆయన అలా సడన్గా ఒక వేరియేషన్ ఇచ్చేసరికి యాజ్ అన్ యాక్టర్ నేను కూడా దానికి ఇంకోలాగా రియాక్షన్ వస్తుంది నాకు. ఓకే. అది బాగుంటుంది. మనం ఏదో ప్రిపేర్ అయ్యి ఇలా రియాక్ట్ అయ్యి వెళ్దాం అంటే ఒకలాగా ఉంటుందండి. అలా కాకుండా ఆయన ఒకలాగా చేస్తారు, ఆటోమేటిక్గా ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో మంచి యాక్టర్స్తో చేస్తే అది ఇట్స్ ఆల్వేస్ ఏమంటారు అడ్వాంటేజ్. బికాస్ ఆటోమేటిక్గా మనం ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు, వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉంటారు, మనం జస్ట్ రియాక్ట్ అవుతూ ఉంటే అది ఆటోమేటిక్గా బాగుంటుంది అనమాట. సో ఇట్ వాస్ వండర్ఫుల్. ఫైనల్గా ఇదే మా కథ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఐ థింక్ ఈ గ్రాండియర్ని, ఈ మొత్తం ఈ సౌండ్ డిజైన్ కానీ విజువల్స్, లొకేషన్స్, స్టోరీ, క్యారెక్టర్స్ ఇదంతా కూడా ఐ థింక్ ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ వాచ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫన్. అందరూ ఫ్యామిలీస్తో కానివ్వండి, యంగ్స్టర్స్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఎనీబడి. ఇట్స్ ఎ కంప్లీట్లీ క్లీన్ ఫిల్మ్, బట్ ఐ థింక్ వెరీ ఎంటర్టైనింగ్, ఆఫ్ బీట్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న విజువల్ ట్రీట్ అని నేను అనుకుంటున్నానండి. సో డెఫినెట్లీ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకంటే కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. పెళ్లి తర్వాత ఏంటి ఇంత మాట్లాడారు, ఇంత మాట్లాడుతున్నారు నాన్ స్టాప్? లేదు, నేను ఎప్పుడు ఇంతేనండి, నేను ఎప్పుడు ఇంతే. అంటే ఐ థింక్ ఐ డోంట్ నో, ఓకే, మూడ్ని బట్టి మాట్లాడుంటారేమో. మూడ్ కూడా కాదు, మేబీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.